Find the zeros of the following quadratic polynomial and verify the relationship between the zeros and coefficients. సేమ్ లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే సమ్ చేసామో ఇది కూడా అంతే. సో ఇక్కడ మనం రెండు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏంటి మనం రెండు చేయవలసింది? ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఏమొచ్చి ఉండాలి? కంపల్సరీ కూడా మీకు ఫ్యాక్టరైజేషన్ కట్టడం రావాలి క్వాడ్రాటిక్ పాలినామియల్కి. అండ్ అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్కి అండ్ కోఎఫిషియెంట్స్కి, అంటే ఇచ్చిన ఈక్వేషన్ యొక్క మనకి మన ఫ్యాక్టర్స్ కట్టక వచ్చిన జీరోస్కి అట్ ద సేమ్ టైం ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలి. రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు కంపల్సరీ కూడా ఈ ఫార్ములాస్ కంపల్సరీ మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ఫస్ట్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ కూడా ఫైండ్ అవుట్ వెరిఫై చేద్దాం అనమాట. ఓకే, రండి ఈ సమ్ యొక్క సొల్యూషన్ చూద్దాం. సో గివెన్ పాలినామియల్ ఏమి ఇచ్చారు? f(x) is equal to x square minus 2x minus 8. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇదనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ we find zeros of given polynomial. జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. ఓకేనా? సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చేయవలసింది ఏంటి? p(x)ని మనం ఈక్వల్ టు 0 చేయాలి. అవుతుందా? p(x)ని ఈక్వల్ టు 0 చేయాలి. సరే, p(x) ఎంత పైన కనబడుతుందిగా మీకు? x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫ్యాక్టర్స్ ఏంటి? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మిడిల్లో ఉన్న దాన్ని మైనస్ 2xని మనం 2 టర్మ్స్ కింద సపరేట్ చేస్తాం అనమాట. ఆ సపరేట్ చేసిన టర్మ్స్ యొక్క కండిషన్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. మీకు తెలియకపోతే ఇంకొకసారి చూడండి. సో నేను పర్ఫెక్ట్గా సూట్ అయ్యే విధంగా ఎలా రాస్తానంటే మైనస్ 2xని మైనస్ 4x ప్లస్ 2x అని రాస్తాను. అంటే మైనస్ 4xలోంచి ప్లస్ 2x కలిపాం అనుకో మనం ఏమవుతుంది? మైనస్ 2x అవుతుంది. అట్ ద సేమ్ టైం మైనస్ 4x ఇంటూ 2x ఎంత? మైనస్ 8x స్క్వేర్ అనమాట. సో ఇంకొకసారి ఆలోచించండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకేనా? సో ఈ రెండిట్లో ఉన్న కామన్గా ఉన్నది ఏది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4xలోని కామన్గా ఉన్నది ఏంటి? ఎక్స్ కామన్గా ఉంది. సో ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను, మీకు సింపుల్గా అర్థమవుతుంది. అండ్ ప్లస్ ఇక్కడ 2xలోని అండ్ మైనస్ 8లోని కామన్గా ఉంది ఏంటి? 2 కామన్ చేస్తున్నాను నేను. సో అప్పుడు 2xలోంచి 2 తీసేస్తే x మిగులుతుంది మైనస్ ఇక్కడ 8లోంచి 2 అంటే 2 4s are 8 అంటే 2 తీసేస్తే ఇంకేం మిగిలింది? 4 మిగిలింది అనమాట. సో అక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం, చాలా జాగ్రత్తగా గమనించండి. 0 అండ్ x మైనస్ 4 రెండు సమానంగా వచ్చినాయి లేదా? సో x మైనస్ 4 అనేది కామన్ తీస్తాను నేను. x మైనస్ 4. ఓకే, నెక్స్ట్ కామన్గా మనం మిగిలింది ఏంటి? x మిగిలింది అండ్ ప్లస్ ఇంకేం మిగిలింది? 2 మిగిలింది అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి రెండు కండిషన్స్ వస్తాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఇంకోటి ఏంటి? x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో x మైనస్ 4 అటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4 ఒకటి మిగులుతుంది ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 2 అనమాట. సో మనకి జీరోస్ వచ్చేసింది. సో ఇక్కడ నేనేం రాస్తానంటే హియర్ జీరోస్ ఆఫ్ given polynomial
ఈజ్ ఒకటేంటి ఆల్ఫా, ఇంకొకటి ఏంటి బీటా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత +4 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3. సో మనకి ఆల్ఫా బీటా అంటే జీరోస్ మనకి తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన పాలినామియల్ ఏదైతే ఉందో ax² + bx కామన్ చేస్తాం అనమాట. కంపేర్ చేస్తాం అనమాట. కంపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారనమాట. చూడండి, గివెన్ polynomial is in the form of ఏ ఫార్ములా ఉంది ax² + bx + c is equal to 0. ఈ ఫార్ములా ఉందా లేదా? అప్పుడు మనకేమవుతుంది? సో a is equal to ఎంత అవుతుంది? ax² అండ్ x². x² ఒకలాగా ఉన్నాయి. అండ్ x² ముందు ఇచ్చిన ఈక్వేషన్ x² ముందు ఏమీ లేదు అంటే ఏమన్నట్టు 1 అన్నట్టు. అంటే a is equal to 1 అండ్ b is equal to ఎంత? చూడండి, x b ప్లేస్లో ఏముంది? -2 ఉంది. ఓకేనా? -2. అక్కడే చాలామంది +2 రాస్తారు. కాదు, అక్కడ మైనస్ సింబల్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ c వాల్యూ ఎంత? -8. సో -8ని కూడా మనం తీసుకోవాలన్నమాట. సో -8. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి జీరోస్ వెరిఫై చేస్తాం అనమాట. జీరోస్ ఫైండ్ అవుట్ చేసేసాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి? జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేస్తాం. జీరోస్ మన ఎదురుగా ఉన్నాయి, ఆల్ఫా బీటా, అండ్ కోఎఫిషియెంట్స్ ఏబిసి కూడా మన ఎదురుగా ఉన్నాయి. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. నౌ we verify relationship between zeros and coefficients. ఓకేనా? మనం జీరోస్కి కోఎఫిషియెంట్స్ మధ్యన ఫైండ్ అవుట్ చేయాలంటే, రిలేషన్షిప్ వెరిఫై చేయాలంటే మనకి ఫార్ములాస్ తెలుసు. ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో మనకు తెలుసు, ఏం తెలుసు? సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సమ్ ఆఫ్ జీరోస్ అంటే -b/a. సో దాన్ని ఇక్కడ రాస్తాను అనమాట. సరే, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా కూడా రాస్తాను. చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో ఏం రాస్తాను చూడండి. ఏం రాస్తాను? ఆల్ఫా ప్లేస్లో +4 రాస్తాను నేను. ఓకేనా? సో +4 ఫార్ములాలో ఉన్న ప్లస్ బీటా ఎంత? -2. సో ప్లస్ మైనస్ రెండు పక్కన ఇలా రాయకూడదని చాలాసార్లు చెప్పాను. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం? బ్రాకెట్ అనేది వాడి ఈజ్ ఈక్వల్ టు -b/a. అంటే b అంటే ఎంత ఇక్కడ? -2. a ఎంత? 1. సో ఫార్ములా ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. -b/aలోని b ప్లేస్లో ఏం రాస్తానో, a ప్లేస్లో ఏం రాస్తానో చూడండి. b ప్లేస్లో ఏం రాస్తాను? -2 రాస్తాను. ఫార్ములాలో ఉన్న మైనస్ అలాగే ఉంచుతున్నాను. బ్రాకెట్ పెట్టినాను, రెండు పక్కన ఉండాలని. సో -2. ఓకేనా? చూడండి, ఫార్ములాలో ఉన్న మైనస్, b అంటే -2 కాబట్టి డైరెక్ట్ b ప్లేస్లో -2 రాస్తాను. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఏ ప్లేస్లో ఏం రాస్తాను? ఏ అంటే 1 కాబట్టి 1 రాస్తాను అనమాట. అర్థమైందా? ఫార్ములాలో ఉన్న మైనస్, b అంటే -2 కాబట్టి మైనస్ పక్కన రాయకూడదు కాబట్టి బ్రాకెట్ పెట్టుకోండి. ఓకేనా? ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా చూడండి. +4 ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఎంత? మైనస్ అండ్ 2. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు, చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా? ఫస్ట్ సేమ్ అలాగే రాస్తాను. చూడండి ఇక్కడ సొల్యూషన్ చేస్తాను. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే +2/1 అవుతుంది అనమాట. ఓకేనా? బ్రాకెట్ క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ +2/1. ఓకేనా? నెక్స్ట్ చూడండి,
+4 అంటే 4లోంచి 2 తీసేస్తే ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు +2/1 అంటే ప్లస్ రాసిన రాయకపోయినా ఒకటే 2/1 అంటే ఎంత 2. ఓకేనా. సో సమ్ ఆఫ్ జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి C/A. C/A రాసాను. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్లో ఏం రాస్తాం ఆల్ఫా ఇంటూ బీటా అని రాస్తాం. అంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ప్లస్, ప్రోడక్ట్ అంటే ఇంటూ అని రాయొచ్చు, డాట్ అని కూడా రాయొచ్చు. సో ఆల్ఫా ఇంటూ బీటా ఓకే ఈజ్ ఈక్వల్ టు C/A రాశాను అనమాట. ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో ఏ ఉన్నాయో రాస్తాను నేను, బీటా ప్లేస్లో ఏ ఉన్నాయో కూడా రాస్తాను. చూడండి ఆల్ఫా ప్లేస్లో ఏం రాయొచ్చు +4. సో +4 ఇంటూ బీటా అంటే ఎంత -2. ఓకేనా ఈజ్ ఈక్వల్ టు C/A చూడండి ఎట్లా రాస్తానంటే C అంటే ఎంత ఎంతో రాస్తాను నేను. నెక్స్ట్ ఏ అంతా కూడా అంటే ఏంటో కూడా రాస్తాను. C వాల్యూ అంతా -8. ఓకేనా C వాల్యూ అంతా -8, ఏ వాల్యూ అంతా 1. ఓకేనా అర్థమైందా. సో C ప్లేస్లో ఎంతో రాశాను నేను, ఏ ప్లేస్లో ఎంతో కూడా రాశాను. నెక్స్ట్ +4 ఇంటూ -2. ఫస్ట్ ఇవి ప్రోడక్ట్ చేయాలంటే ముందు సింబల్స్ని ప్రోడక్ట్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ 4 2s are 8. ఓకే ఈజ్ ఈక్వల్ టు -8/1. ఈ ఎవ్రీథింగ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. సో -8. ఓకేనా. సో ఇది కూడా ప్రొడక్ట్స్ ఆఫ్ ఈ జీరోస్ కూడా మనకు ఎలా వచ్చింది ఈక్వల్ టు గానే వచ్చింది. అంటే -8 చూడండి ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూడండి, ఇవన్నీ కూడా ఏంటి జీరోస్. అంటే ఇటుపక్క ఉన్నవి ఏంటి రైట్ సైడ్లో కనబడేవన్నీ కూడా కోఫిషియన్స్. ఇప్పుడు మనం ఏం చేసాము జీరోస్కి కోఫిషియన్స్కి ఉన్న మధ్య రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వల్గా వచ్చిందనమాట. ఓకే సమ్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చివరి వరకు మరొకసారి చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మరొకసారి వీడియో చూడండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.